వారలారా, ఈరోజు మనము వాక్య ధ్యానం నిమిత్తమై ఆదికాండము 14వ అధ్యాయము 12వ వచనం నుండి 20వ వచనం వరకు గల వాక్య భాగాన్ని మనము ఎంపిక చేసుకున్నాం. ఈ భాగము చదివి వినిపించగా మనము ఆలకించి ఉన్నాం. ఆదికాండము 14వ అధ్యాయము 12వ వచనం నుండి 20వ వచనం వరకు గల వాక్య భాగం. ప్రార్థన చేసుకుందాం వాక్య ధ్యానం కొరకు. పరిశుద్ధుడవు తండ్రి, మాతో మాట్లాడుచున్నందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరు తోడై ఉండండి. మీ మాటలు మాకు వినిపింప చేయండి. మీ మాటలు ఆలకించి హృదయంలోనికి తీసుకొని ఆ రీతిగా మేమును జీవించుటకు సహాయము దయచేయండి. సమయాన్ని మీ ఆధీనంలో ఉంచుకొని మీ నియంత్రణలో మమ్మల్ని ముందుకు నడిపించమని మీ నామమును బట్టి స్తుతిస్తూ మీ హస్తములలో మమ్మల్ని మేము సమర్పించుకుంటూ క్రీస్తు వారి నామములో వినపాలను వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి వారలారా, చదివినటువంటి వాక్య భాగం ముందుగా చెప్పినట్లే 14వ అధ్యాయము ఆదికాండము 12 నుండి 20 వచనాల్లో ఉన్నటువంటి ఆ వృత్తాంతమునకు మరి ఒక ప్రత్యేకమైన తలంపు లేక టాపిక్ అంశముతో ఈ వాక్య భాగాన్ని మనము ధ్యానం చేసుకుందాం. మీకు తెలియచేసిన రీతిగా సమాధానం, ఇంకొక విధంగా చెప్పుకోవాలంటే దేవుని సమాధానం. దేవుని సమాధానం లేక సమాధానం. ఈ సమాధానము అనేటువంటిది డిఫరెంట్ ఫ్రమ్ రికన్సిలియేషన్. ఒక విధంగా చెప్పాలంటే ఇద్దరి మధ్య సయోధ్య కుదుర్చడం ద్వారా మనము మరి రికన్సిలియేషన్ జరుగుతూ ఉంటుంది. పీస్, సమాధానం అనేటువంటిది మరి మూల భాషలో ప్రత్యేకమైన అర్థాలను ఇస్తుంటాం. సమాధానము ఆరోగ్య సంబంధమైనది, హెల్త్ రిలేటెడ్. రెండవది మరొకటి మనం చూసినట్లయితే భాగ్యము, ప్రాస్పరిటీకి సంబంధమైనది, లేక సంక్షేమం, వెల్ బీయింగ్ సంబంధించినది, భద్రతకు సంబంధించినది, సెక్యూరిటీ, లేక మరి యుద్ధముల నుండి విడుదల. ఇవన్నీ కూడా బైబిల్లో ఈ సమాధానం అనే మాట వాడడం జరుగుతుంది. ఆరోగ్యం భంగమైన వారికి అసమాధానం ఉంటుంది. రెస్టోరేషన్ ఆఫ్ హెల్త్ ఈజ్ పీస్. ఇంకా మిగతా నేను చెప్పాను, ప్రాస్పరిటీ అని, వెల్ బీయింగ్ అని, సెక్యూరిటీ అని, మరి యుద్ధం నుండి విడుదల అని, యుద్ధ సంబంధమైనటువంటి వాటి నుండి. కాబట్టి ఈ అసమాధాన పరిస్థితి మనకు వివిధ రీతులుగా ఎదురవుతూ ఉంటుంది. వివిధ రీతులుగా ఈ సమాధానం కొరకు మనం చేసేటువంటి ప్రయత్నాలు కూడా ఉంటాయి. మానవ ప్రయత్నాలు, మానసికంగా టు హ్యావ్ పీస్, our own attempts to gain peace. What are the attempts we make to gain peace? అంటే ఒకటి, జస్ట్ ఎస్కేపింగ్ ఫ్రమ్ ద సిట్యుయేషన్. ఒక పరిస్థితిలోనికి జ్వరబడితే మైండ్ బోద్రా నాయనా, ఎందుకు ఈ బాధ, తప్పించుకుని పోదాం. కొన్నిసార్లు కొంతమంది ఎదురయ్యి పలకరించారంటే మన మైండ్ తినేస్తారు. నెమ్మదిగా వస్తూ ఉంటాం. ఒక పరిస్థితి మనకు ఎదురైతే మనము మానసిక దీనిని పోగొట్టుకుంటాం.
నేను పెద్ద చర్చిలో కూడా చేసేటప్పుడు సహాయ కాపరు ఉండేవాడు, ముఖేష్ గారు అని. అక్కడ ఎవరైనా మనుషులు వచ్చి పాస్టర్ గారితో తొందర పెడతారు, ఘర్షణ వాతావరణం వస్తుంది అని ఆయన పసిగట్టితే, అయ్యగారు కొంచెం బయటికి వెళ్దారా అండి అంటాడు. నన్ను వెంట పెట్టుకొని మరి బయటికి తీసుకొస్తాడు. ఎందుకంటే వాళ్ళు వచ్చినదే గొడవ పెట్టుకోను, మిమ్మల్ని కదిలిస్తారు, మీతో ఘర్షణకి వస్తారు, నెమ్మది పాడు చేస్తారు, కాబట్టి అట్లా వెళ్దాం రండి బయటికి అని తీసుకెళ్తాడు. వచ్చేవాడు వస్తాడు, పోయేవాడు పోతాడు. పరిస్థితి నుండి విడుదల. అంటే ఇట్ ఈజ్ అవర్ అటెంప్ట్. మనము సమాధానంగా నెమ్మదిగా ఉండాలంటే ఆ పరిస్థితి నుండి మనం నిష్క్రమించడం, అది ఒక పద్ధతి మనం ఎంపిక చేసుకుంటూ ఉంటాం. కొన్నిసార్లు ఏదైనా ఒక సమస్య మనల్ని వేధిస్తూ ఉంటే ఆ సమస్యను నిరాకరించడం, తీసేయ, అది ఒక సమస్య, పాడ, నాకు సంబంధం లేదు అని మనసులో మనం భావించడం. దీన్ని ఎవాషన్ అంటాం, రెఫ్యూజింగ్ ఏ ప్రాబ్లం. అది అసలు సమస్యగా తీసిపడే, దాని జోలి నాకెందుకు, దాని జోలి మనకెందుకు. నాకు కూడా లెక్కల్లో ఆ రోజుల్లో ఇంటర్మీడియట్లో క్యాల్కులస్ ఉండేది, సంకలన శాస్త్రం. దాన్ని అవాయిడ్ చేసేవాడిని, ఆ క్లాసులు ఎగ్గొట్టేవాడు. మాకు ఏసీ కాలేజీలో దేనికి అది ఉండేది. ఆల్జిబ్రా వాళ్ళు ఆల్జిబ్రా, ట్రిగ్నోమెట్రీ వాళ్ళు ట్రిగ్నోమెట్రీ, క్యాల్కులస్ వాళ్ళు క్యాల్కులస్, ఎవరి క్లాస్ వాళ్ళు తీసుకునేవాళ్ళు. ఈ క్యాల్కులస్ తలనొప్పి అంటే అది టీచింగ్ ఎఫిషియన్సీ లేనందువల్ల కానీ ఆసక్తి నాలో పుట్టల. ఈ తలనొప్పి ఎందుకురా, ఎగ్గొడదాం, రిజెక్ట్ చేద్దాం, ఇది లేకుండానే పరీక్ష రాయొచ్చు అనేటువంటి అభిప్రాయం కలిగేది. అట్లాగే మరికొన్ని పర్యాయాలు ఈ పోరాటం ఎందుకబ్బా, కాంప్రమైజ్ అయితే పోలేదు, ఈ కాంప్రమైజ్ విత్ ద సిట్యుయేషన్. ఒక పరిస్థితిలో మనము లాలూచీ పడితే, ఒక సిద్ధాంతం మీద వెళ్తున్నాం, ఆ సిద్ధాంతం మీద వెళుతూ ఉన్నప్పుడు మనకు కొంత ఘర్షణ వాతావరణం ఆ సిద్ధాంతంలో ఎదురవుతూ ఉంటుంది. కాబట్టి కాంప్రమైజ్, లాలూచి పడితే పోలేదా, దాటిపోతాం. ఇవన్నీ మానవ ప్రయత్నాలు ఉంటూ ఉన్నాయి. మరి దేవుడు సమాధానమును ఇచ్చువాడు. ఈ సమాధానము మన జీవిత దశలు అనగా బహుముఖములు కలిగినటువంటి పదము అనుభవం. సమాధానమునకు బహుముఖాలు ఉన్నాయి. ఈలాంటి సమాధానము అది దేవుని యొద్ద నుండే అనుగ్రహింపబడినది. అందువల్లనే యేసు ప్రభువారు అంటారు, శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నాను. ఆ పీస్ షుడ్ ఫ్లో ఫ్రమ్ గాడ్. దేవుని యొద్ద నుండి మన హృదయములో నింపబడుట వలన సమాధానము మనకు దొరుకుతూ ఉన్నది. ఇక్కడ ఒక సంఘటన మనకు కనపడుతూ ఉన్నది. ఈ సంఘటనను తీసుకువెళ్ళి సమాధానంతో లింక్ అప్ చేయడం మనం చూస్తాం. ఈ సంఘటన ఘర్షణకు సంబంధించినటువంటి మనము ముందు అధ్యాయాల్లో చూడవచ్చు. లోతు సంబంధించిన పశుల కాపర్లు, అబ్రహాముకు సంబంధించిన పశుల కాపర్లు, వారి సంపద పెరిగినప్పుడు వారి మధ్య ఘర్షణ వచ్చింది. అబ్రహాం అంటాడు, అయ్యా లోతు, నీ దగ్గర ఉన్నవారు నా దగ్గర ఉన్నారు, ఘర్షణ పడుతున్నారు, మన కుటుంబాలకు మంచిది కాదు. నీవు ఒకవైపు వెళ్ళు, ఈ పాలస్తీనా దేశంలో, ఈ వాగ్దాన భూమిలో నీకిష్టం వైపు వచ్చిన వైపు వెళ్ళు, నువ్వు వదిలేసిన భాగాన్ని నేను స్వతంత్రించుకుంటాను. నీవు సెలెక్ట్ చేసుకో ఏ పార్ట్ నీకు కావాలో లోతు, నేను అవతల భాగాన్ని
ఎంపిక చేసుకుంటారు. వెంటనే వెరీ క్విక్ డెసిషన్. అబ్రహాము మరి అబ్బాయి నువ్వు అటు కాదు ఇటు పో అని అంటాడేమో అని సొదొమ గొమొర్రా వైపు సెలెక్ట్ చేసుకున్నాడు. అది సెలెక్ట్ చేసుకున్నప్పుడు చెప్పబడిన మాట ఏమిటంటే, అది దేవుని తోట వల్లనే, ఏదైనా వల వల్లే ఉన్నది ఆ ప్రాంతం. ఎందుకంటే అది జోర్డాన్ వ్యాలీ ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి. మరి చివరకు యోర్దాన్ వ్యాలీ గలిలయ సముద్రం వైపు ప్రవహిస్తూ ఉంటుంది. అది చాలా మంచి ఫర్టైల్ ల్యాండ్. తాను ఆ ప్రాంతాన్ని ఎంపిక చేసుకున్నాడు, ఇది బాగుంది అని. సరేనయ్యా లోతు, నేను యువతల వైపు వెళ్తాను, కొండలు గుట్టలు పిచ్చి మైదానం ఉన్న ప్రాంతం నేను వెళ్తాను అంటాడు. అయితే లోతు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ ప్రాంతంలో అక్కడ ఈ మైదాన భూమి మీద లేక సారవంతమైన భూమి మీద శత్రువులు కన్నున్నది. ఎక్కడైనా సరే ఈ రోజున కూడా యుద్ధాలు జరుగుతుంటే కొంతమంది ఇంటర్ప్రెట్ చేస్తారు, అది వాస్తవం కాదు. ఈ యుద్ధాలన్నీ కూడా ఆయిల్ రిలేటెడ్ అండి అంటారు. చమురు ఎక్కడ ఉందో దాని మీద కొట్లాడుతుంటారు, యుద్ధాలు చేసుకుంటారు, బాంబులు వేసుకుంటారు అని. ఆ రీతిగానే అక్కడ మరి ఫెర్టైల్ ల్యాండ్, మంచి సారవంతమైన స్థలం కాబట్టి ప్రతివాడు దాని మీదనే కన్ను వేస్తాడు, కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తాడు. వీళ్ళని కబ్జా చేసినటువంటి వాడు ఇదే అధ్యాయంలో మనము గమనించినట్లయితే, కబ్జా చేసినటువంటి వాడు మనకు 4వ వచనం 14:4 12 సంవత్సరములు కదొర్లాయోమెరుకు లోబడి వారు జీవించారు. అంటే వీడు కబ్జా చేశాడు, కదొర్లాయోమెరు అనేటువంటి వాడు కబ్జా చేశాడు. ఈ ప్రాంతంలో ఉన్న చిన్న చిన్న రాజులను స్వాధీనం చేసుకొని, నాకు కప్పం చెల్లించండి అబ్బాయి, నా కంట్రోల్లోకి రాండి అని తీసుకున్నాడు. కానీ 12 ఏళ్ళు అతగాడికి లోబడి జీవించి 13వ సంవత్సరంలో ఏంది వాడికి డబ్బులు ఇచ్చేది, కప్పం ఇచ్చేది, లోబడి ఉండేదేంటి? మనం తిరుగుబాటు చేద్దామని ఈ ప్రాంతపు రాజులు తిరగబడ్డారు. ఏ భూమి మనది, దేశం మనది, వాడికి లోబడి ఉండేది ఎందుకు? 13వ ఏట తిరగబడ్డారు. కానీ ఆ తర్వాత మనము ఇక్కడ అంటాడు 13వ సంవత్సరమున తిరుగుబాటు చేసిరి. వెళ్ళిపోవాయా ఓ కదొర్లాయోమెరు, నువ్వు వెళ్ళిపో, భూమి మాది, దేశం మాది, సంపద గలది, సొదొమ గొమొర్రా ప్రాంతం మాది, ఇక్కడున్న భూభాగములు మావి. తిరుగుబాటు చేసేసరికి అతనికి కడుపు మండి అతని పరిస్థితి 8వ వచనం మనం చూసినట్లయితే, అప్పుడు సొదొమ రాజును, గొమొర్రా రాజును, ఆద్మా రాజును, సెబోయిము రాజును, సోయరును, బెల రాజును బయలుదేరి సిద్దీము లోయలో వారితో, అనగా ఎలాము రాజైన కదొర్లాయోమెరు, గోయిల రాజైన ఇక్కడ లిస్టు కనపడతారు. ఈ 5గురితో యుద్ధం జరిగిపోయింది. యుద్ధం జరిగిపోయాక చివరిలో మనం చూసినట్లయితే ఈ ప్రాంతపు వారిని పట్టుకుని వెళ్ళడం మనం చూస్తాం. మనము 12వ వచనానికి వచ్చేసరికి ఈ స్థానిక వీరంతా తిరగబడితే, ఈ సొదొమ రాజు, గొమొర్రా రాజు, ఇంకా మిగిలిన ఆ చిన్నటువంటి రాజ్యాల రాజులు
తిరగబడితే మరి యుద్ధం బలంగా జరిగినది. అప్పుడు జరిగినది 12వ వచనం, మరియు అబ్రాము సోదరుని కుమారుడైన లోతు సొదొమలో కాపురముండెను గనుక అతనిని అతని ఆస్తిని పట్టుకొని పోగా. సొదొమను స్వాధీనం చేసుకోవడమే కాదు, సొదొమకు సంబంధించినటువంటి కుటుంబాలను కూడా తీసుకెళ్లారు. సొదొమలో ఎవరున్నారు? లోతు ఉన్నాడు, లోతు ఫ్యామిలీ ఉన్నది. ఎందుకంటే సంపద ఉంటే ఇట్ ఈస్ ప్రోన్, తప్పకుండా దాని మీద డేగ కన్ను వేస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా మీ అకౌంట్స్లో లావాదేవీలు వాళ్ళు చూస్తూ ఉంటారు. ఎవరు వాళ్ళు? వాళ్ళు ఏమంటారయ్యా? ఇన్కమ్ ట్యాక్స్ వాడు చూసేది వేరు, ఈ డిజిటల్ స్పామర్స్ చూస్తూ ఉంటారు. అంటే మనకు తెలియకుండానే వాడు చూస్తూ ఉంటాడు. మెయిల్స్ ఏదో ఒక రకంగా పెడతా ఉంటాడు, మనల్ని ట్రాప్లో పెడతా ఉంటాడు. ఒక్కొక్క ట్రాప్లో పడి కళ్ళు తెరిచే లోపు అకౌంట్లో అన్నీ కూడా వెళ్ళిపోతూ ఉంటాయి నేటి దినాలు. ఆ రోజున కూడా లోతు పోయి అక్కడ ఇరుక్కున్నాడు. ఆ ప్రాంతం ఏమో ఆశపడ్డాడు. ఓ, ఇది ఏదైనా వనంలాగా ఉన్నది, బ్రహ్మాండంగా ఉన్నది. అబ్రాహం చెప్పకముందే మనం ఇటు సర్దుకుందాం, అయా నేను ఇటు వెళ్తాను అన్నాడు, పొమ్మన్నాడు. అక్కడే శత్రువుల దాడులు అక్కడ జరిగినాయి. ఆ ప్రాంతం బ్రహ్మాండంగా ఉండేసరికి అక్కడ వాళ్ళని వీళ్ళు తిరుగుబాటు చేసినా కూడా మరలా అతను వచ్చేసి కూడబలుకుని వచ్చి వీళ్ళని కొట్టుకుని పోయాడు ఈ రాజులు. అంతేకాదు లోతును అతనుకున్న సమస్తమును తీసుకొని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే అబ్రాహాముకు వార్త రావడం మనం చూస్తూ ఉన్నాం. 13వ వచనంలో మనం చూసినట్లయితే తప్పించుకొనిన ఒకడు వచ్చి హెబ్రీయుడైన అబ్రామునకు ఆ సంగతి తెలిపెను. వచ్చి చెప్పా. అబ్రాము మరి చాలా జనరస్. అబ్రాముతో వచ్చాడు కాబట్టి లోతు కూడా ధనవంతుడయ్యాడు. ఐగుప్తులోకి వెళ్ళారు వీళ్ళంతా కలిసి. ఐగుప్తులో డబ్బు సంపాదించుకున్నారు, తిరిగి వచ్చారు. డబ్బు సంపాదించుకున్నారు కాబట్టి వాళ్ళ భాగాల్లో దెబ్బలు తిన్నాయి. వాళ్ళ పశువులు కాపర్లు, వీళ్ళ పశువులు కాపర్లు వాళ్ళు దూషించుకున్నారు, కొట్లాడుకుంటున్నారు. అబ్రామే సహనం వహించాయా, మనం ప్రశాంతంగా ఉన్నాం, కలిసి వచ్చావు, నా సోదరుని కుమారుడు, నువ్వు చూసుకో, ఎటు వెళ్తానంటే అటు పో, పంచుకో ఈ వాగ్దాన భూమిని, నేను యువతలకి వెళ్తాను. దానిలో కూడా చాలా హీ వాజ్ వెరీ ర్యాపిడ్లీ సెలెక్టెడ్. చాలా త్వరగా టకాన చాలా కమిటీస్లో నేను చూస్తూ ఉంటాను, కళాశాలకు సంబంధించిన కమిటీస్లో. అబ్బాయి మనకి ఇంగ్లాండ్ ఒక ఫ్యాకల్టీకి అవకాశం వచ్చింది, సెమినార్కి వెళ్ళాలి, మనం ఎవరినన్నా సెలెక్ట్ చేసి పంపిద్దాం అనగానే ఒకడు నేను వెళ్తానంటాడు టపక్కన. ఇది చర్చ జరుగుద్ది, సీనియారిటీని తీసుకుందాం, దాని ప్రకారం పంపిద్దాం. ఇంత చర్చ జరగక ముందే ఒక టపాన్ అనేస్తాడు నేను వెళ్తానండి. అప్పుడు చర్చ జరగడానికి అవకాశం ఉండదు, హర్ట్ అవుతాడేమో. నేను వెళ్తాను అన్నాడు కదా, అది కాదు సీనియారిటీ తీయాలని ఇంకొకళ్ళు ఎవరో అని అంటే అతను బాధపడతాడేమో, వదిలేస్తాంట. అవకాశవాదం, అవకాశాన్ని చేజిచ్చుకోవడం, ఇది మరి సహజంగా ఉండేది. లోతు అవకాశాన్ని చేజిక్కించుకున్నాడు, కానీ దానిలో దైవచిత్తం ఉన్నదా లేదా అనేది చూడలేదు. అందువల్లనే శత్రురాజు ఆ ప్రాంతాన్ని పెళ్ళగించి లోతును కూడా పట్టుకుని వెళ్తే అబ్రాహాముకు ఆ వార్త తెలిస్తే అబ్రాహాము రియాక్ట్ కావాల్సి వచ్చింది. లేకపోతే
ఆ రాజు దగ్గర బానిసగా బ్రతకవలసి వచ్చేవాడు. ఇక్కడ అబ్రాహాముకు తెలియగానే తన యొక్క మంచితనంతో, ప్రేమతో, వాత్సల్యంతో సోదరుని కుమారుడు నా వెంట తిరిగాడు, ఏదో పని వాళ్ళ మధ్య తేడా వచ్చి ఆయన పక్కకి వెళ్ళిపోయినాడు, కానీ ఆయన పరాయి వాళ్ళ చేతిలో పడకూడదు అని ఇక్కడ మనం చూసినట్లయితే మనము 14వ వచనంలో చూసినప్పుడు అబ్రాహాము తన తమ్ముడు అంటే సోదరుని కుమారుడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవర్చబడిన, తన ఇంటలో అంటే చాలామంది దాసుళ్ళు ఉంటారు. ఇంతకుముందు యోబు గురించి మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు నేను చెప్పాను, యోబుకు పనివారు మరియు ఉన్న పశు సంపదను బట్టి ఆయన సంపన్నుడు అని అన్నారు. ఎప్పుడు ఈ కొలతలు జరిగినాయి అంటే, సంపదను ఎట్లా అసెస్ చేస్తారంటే పనివారు పశువులు, అది పితరుల కాలం, అబ్రాహాం కాలమే. ఇక్కడ అబ్రాహాం కూడా చాలా మంది పనివారులు ఉన్నారు, పరివారం పెరిగిపోయింది. అటు లోతుకు ఉన్నారు కొంతమంది. వారిలో పనివారులు తమ దగ్గర ఉన్నప్పుడు జన్మించినటువంటి వారు, ట్రైనింగ్ పొందినటువంటి వారు, అలవరచబడిన వారు. అబ్రాహాము ఓన్ ఆర్మీ ఉన్నది. ఆయన పనివారుల్లో కొంతమంది గట్టి వాళ్ళని తీసుకొని వారిని అలవర్చారు, తన పర్సనల్ ఆర్మీ. ఆయన యొక్క ఉన్నటువంటి పశు సంపద లేక పరివారమును కాపాడడానికి అక్కడ తన ప్రజల్ని ట్రైనింగ్ ఇచ్చి తీసుకున్నాడు. వాళ్ళు ఎంతమంది అని మనం చూసినట్లయితే 310 నెనమండుగురిని వెంట పెట్టుకొని 318 మందిని తీసుకుని వెళ్ళాడు. అటాక్ చేసి మరి వారిని వచ్చినటువంటి 5 రాజులను చేజ్ చేశాడు, వాళ్ళని పంపించేశాడు, వెనక్కి దోలేశాడు. పట్టుకుపోయినటువంటి రాజుల ఆస్తులను, పరివారాన్ని వెంట పెట్టుకుని వచ్చాడు. అబ్రాహాము చేసినటువంటి పని. ఆయన దగ్గర పరివారం ఉన్నది, మిలిటరీ ఫోర్స్ లేకపోతే డిఫెన్స్ ఫోర్స్ ఉన్నది. ఆయనకున్నటువంటి పరివారానికి భద్రత, సెక్యూరిటీ సిస్టమ్ ఆయనే తయారు చేసుకున్నాడు. ఓన్ ఆర్మీ 318 మందిని తీసుకుని వెళ్ళాడు, యుద్ధం చేశాడు, వాళ్ళ పారద్రోలి పడేశాడు వెనక్కి. మరి పరివారాన్ని, వాళ్ళు దోచుకుని పోయిన వారిని, తర్వాత వారిలో లోతు ఉన్నాడు, వెళ్ళింది లోతు కోసం. పాపం లోతుకు సంబంధించినటువంటి వారిని జాగ్రత్తగా, ప్రేమగా వెనక్కి తీసుకుని వచ్చాడు. అది జరిగినటువంటిది. ఈ స్థలంలో మనము చూసినట్లయితే ఇక్కడ జరిగినటువంటి యుద్ధంలో ఆయన తిరిగి వస్తూ ఉన్నప్పుడు ఇక్కడ ఏ సొదొమ గొమొర్రాలో లోతు వాళ్ళు ఉన్నారో వాళ్ళ రాజు ఎదురుపోయాడు. అయ్యా, మాది సారవంతమైన భూమి, సంపద కలిగిన మనుషులు, మమ్మల్ని కొట్టుకుని పోయాడు వాడు. ఎవరు? ఆయన పేరేంటంటే కదొర్లా యోమెరు కొట్టుకుపోయాడు. అయ్యా, నీకు వందనాలు, నీవు మా సామగ్రిని అంతా వెనక్కి తీసుకొచ్చావు, మా మనుషుల్ని ఎత్తుకొచ్చావు, నీకు వందనములు అని చెప్పడం మనం చూస్తాం. సొదొమ రాజు 17వ వచనం, అతనిని ఎదుర్కొనుటకు పోయి ఎదురు వచ్చాడు. రెండవ మనిషి ఎవరు వచ్చాడు? ఇద్దరు ఎదుర్కొని పోయారు.
ఇద్దరు మనుషులు పోయారు. సొదొమ రాజు వెళ్ళాడు, షాలేము రాజు కూడా వెళ్ళాడు. షాలేము రాజు మనం 18వ వచనం, మరియు షాలేము రాజు అయిన మెల్కీసెదెకు కూడా వెళ్ళాడు. ఇద్దరు ఎదురెళ్ళారు ఆయనకు. ఒక ఆయన కృతజ్ఞతతో వెళ్ళాడు, కానీ ఆయన ఏ రాజు అని అంటే మరి సొదొమ రాజు వెళ్ళాడు. రెండవ మనిషి ఎవరు? షాలేము రాజు. ఇద్దరు వెళ్ళారు. షాలేము అని దేనికి పేరు? యెరూషలేము. షాలేము దేనిలో ఉన్నది? యెరూషలేము. మనము గమనించినట్లయితే 76వ కీర్తన 2వ వచనము మనం చూద్దాం. 76వ కీర్తన. ఇక్కడ ఒక పద ప్రయోగం జరుగుతుంది. ద్విపాదము అని అంటారు. 2 పాదాలు ఉంటాయి, దాంట్లో సమాన అర్థము కలిగిన ద్విపాదము అని అంటారు. ఇది హెబ్రీ సాహిత్యంలో ఒక ప్రత్యేకమైనది. 76వ కీర్తనను మనం చూసినప్పుడు 76వ కీర్తనలో 2వ వచనం ఒక ద్విపాదము ఉంటుంది. 2 పాదాలు సమానార్థ ద్విపాదము అంటాం హెబ్రీ భాషలో. సమానార్థ ద్విపాదం. షాలేములో ఆయన గుడారం ఉన్నది, సియోనులో ఆయన ఆలయము ఉన్నది. గుడారము, ఆలయం. గుడారం అనగా ప్రత్యక్ష గుడారం, ఆలయం సొలొమోను కట్టినది. 2 ఒకటే. దేర్ వాజ్ ఎ టెంపుల్. ఒక పాదములో ఏం చెప్పాడు? షాలేం అన్నాడు, మరొక పాదములో సియోన్ అన్నాడు. బోత్ ఆర్ ద సేమ్. సమానార్థ ద్విపాదము అని అంటాం హెబ్రీ భాష. ఇక్కడ షాలేం అనగా సియోనే. అక్కడే ఆ పేరు యెరూషలేం. యెరూషలేము, షాలేం 2 ఒకటే. ఇక్కడ మనం గమనించినప్పుడు ఒక విజయాన్ని సాధించి శత్రువును ఓడించి తన కుటుంబ సభ్యుణ్ణి చెర నుండి విడిపించుకొని ఆ ప్రాంతపు వారందరికీ విడుదల దయచేసి వస్తూ ఉంటే ఇద్దరు ఎదురయ్యారు. వీరిద్దరు, ఒకడు సొదొమ రాజు, మరొకరు షాలేము రాజు. ఇద్దరి మధ్య భేదం ఉన్నది. ఎందుకంటే భేదం ఉన్నది. సొదొమ రాజు ఆఫర్ చేస్తాడు. ఏం ఆఫర్ చేశాడు? మనము గమనించినట్లయితే 21వ వచనంలో సొదొమ రాజు మనుషులను నాకిచ్చి ఆస్తిని నువ్వే తీసుకొనుమని అబ్రహాముతో చెప్పగా, అయ్యా మా వాళ్ళందరిని పట్టుకొచ్చావు, మీ వాడు లోతున్నాడు, కాబట్టి మనుషుల వరకు నాకు ఇవ్వు, నీవు కొట్టకొచ్చిన ఆస్తిని నువ్వు ఉంచుకో అబ్రహాము, ఎందుకంటే ఇంత యుద్ధం చేశావు. దీన్నే పాత నిబంధన భాషలో దోపుడు సొమ్ము అని అంటారు. యుద్ధంలో స్వాధీనం చేసుకున్నటువంటి సొమ్మును దోపుడు సొమ్ము. పాటలు కూడా దోపుడు సొమ్ము అనే మాట వాడతాం. కాబట్టి అబ్రాహాముకి ఏం ఆఫర్ చేశాడయా? నా మనుషులు, సొదొమ రాజు అంటున్నాడు, నా మనుషులు వెనక్కి తెచ్చావయ్యా, నా మనుషులు నాకు ఇయ్యా. కొట్టకొచ్చినటువంటి లేక వారిని స్వాధీనం చేసుకున్నప్పుడు నీవు వారి సొమ్మును కూడా తెచ్చేసావు కదా, ఆ సొమ్మును నువ్వు తీసుకో. హీ ఆఫర్డ్ మనీ, బూటరీ, దోపుడు సొమ్ము నీవు ఉంచుకోయా, నాకు నా మనుషులు నాకు అప్పగించు. అబ్రహాము యొక్క రెస్పాన్స్ ఏంటో తెలుసా?
అబ్రహాం అంటాడు, నీ సొమ్ము, నీకు సంబంధించినటువంటి సొమ్మును నీవు వెనక్కి తీసుకోకుండా నాకు వదిలేస్తున్నావు, మంచిదే. ఏదో ఒక రోజున నువ్వు అంటావు, అబ్రహాముని ధనవంతునిగా చేసినది నేనే అని అంటావు. నేను వదిలేశాను కాబట్టి సొమ్ము అది ఉంచుకొని నేనే అబ్రహామును ధనవంతునిగా చేశాను అని అంటాం. ఇది మరి నాకు చెడ్డ పేరు. నన్ను ధనవంతునిగా చేసేది దేవుడే, సొదొమ రాజు కాదు. అసలు సొదొమ అనే ప్లేసే అది సరైనటువంటిది కాదు. లోకము, లోక భోగములు ఉన్నటువంటి స్థలము. ఈ మధ్య కూడా హాలీవుడ్కు సంబంధించినటువంటి ఒక స్థలం కాలిపోయింది. సంపద కలిగిన స్థలం, లేక ధనవంతులు ఇళ్ళు కట్టుకున్నటువంటి రిసార్ట్స్ ఉన్నటువంటి స్థలము అగ్నికి ఆహుతైంది. ప్రపంచం అంతా అన్నారు, లోక భోగములు ఇది సొదొమ లాంటిది అని అనేక మంది దైవజనులు మాట్లాడారు. భోగములతో కూడినటువంటి సంపద సొదొమలో ఉన్నది. నాకెందుకండి, నాకు అవసరమా? నా దేవుడు గొప్పవాడు, ఆయన నన్ను ధనవంతునిగా చేశాడు, నా ధనమును ఆయన కాపాడతాడు, నా సంపద దైవ సంబంధమైనది. చాలా మంచి జవాబు ఇస్తాడు. ఏమంటాడు? ఏదైనాను మరి నీ దగ్గర తీసుకుంటే, అబ్రహాం అంటాడు, నేనే అబ్రహామును ధనవంతునిగా చేసితివని నీవు చెప్పకుండానట్లు ఒక్క నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనాను తీసుకొనను అని ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయను సర్వోన్నతుడునైన దేవుడునైన యెహోవా ఎదుట నా చేయి ఎత్తి ప్రమాణము చేయుచున్నాను, నేను తీసుకోను, అక్కర్లేదు. సొదొమ వాస్తవముగా అబ్రాహాము 318 మందిని సొంత ఆర్మీని తీసుకుని వెళ్ళి శత్రువును ఓడించి ఆయన ఆస్తిని పట్టుకుని వచ్చాడు. పట్టుకుని వస్తే సొదొమ రాజు ఎదురెళ్ళి, అయ్యా ఆ జనాన్ని, వాళ్ళు నా జనం, వాళ్ళని వదిలేసేయి, ఆస్తి నువ్వు తీసుకుని పోయా, తీసుకొచ్చి, నో, నాకు అక్కర్లేదు. ఇది చాలా కీలకమైనటువంటి, దేవుని ఎదుట మనం ఆలోచించవలసినటువంటి. దేవుడు మనకు సహాయము చేయువాడు. ఆయనే మన సంపదను అభివృద్ధి చేయువాడు. సొదొమ రాజు కాదు. సొదొమ రాజు వెంట మనం నడవలసినటువంటి అవసరము లేదు. సొదొమ రాజుతో పని లేదు. మనము దేవుని వెంట నడవలసినటువంటి వారు, దేవుని వెంట నడవలసినటువంటి వారు. నేను ఒక సంఘాన్ని చూశాను, పెద్ద సంఘం. పాదిరి గారు ఒక ఆయన ఎప్పుడూ పొగుడుతూ ఉంటాడు. ఆయన ఆ సంఘానికి మరి చాలా సహాయంగా ఉంటాడు. ఏంటండి ఆయన చేసే వ్యాపారం అని అడిగాను. ఈ ప్రాంతం అంతటికి ఒక కంపెనీ బీర్ ఆయన ఏజెంట్ అండి. అంటే సారాయి కంపెనీకి ఏజెంటు ఆయన వ్యాపారం చేసి మనకు కానుకిస్తున్నాడండి. ఒకవేళ అబ్రహాం ఉంటే, నాయనా నాకు వద్దు, ఎందుకంటే దీనిలో వ్యాపారములో దుర్వ్యాపారం ఉన్నది, వ్యాపారము దుర్వ్యాపారం. సొదొమ రాజు ఆఫర్ చేసినటువంటి మనీ అబ్రహాముకు
నీతి కలిగినటువంటి భాగ్యం కాదు, నీతి తప్పిన భాగ్యం అవుతాం. మరి ఇంకొక రాజు, ముగింపుకు వస్తూ ఉన్నాం ఇంత బ్యాక్గ్రౌండ్ చూశాక. ఇంకొక రాజు ఎవరనగా షాలేము రాజు. ఈయన యెరూషలేము నుండి వచ్చాడు. ఇద్దరు ఎదురయ్యారు. ఒక ఆయనేమో నా సంపద నీకు ఇస్తాను అబ్రాహాము, మీ విజయానికి నేను మోకరిల్లుతున్నాను, నా సంపద తీసుకో, దోపుడు సొమ్ము తీసుకో. ఆయన సొదొమ రాజు, నో నాకు అక్కర్లేదు. ఇప్పుడు రెండవ మనిషి వచ్చాడు, షాలేము రాజు. షాలేము రాజు ఏం తీసుకొచ్చాడు? ఆ షాలేము అనగా సియోను రాజు, యెరూషలేము రాజు. ఆయన షాలేము రాజు. ఆయన పేరు మెల్కీ సెదక్. మెల్కీ సెదక్ అంటే నీతి. మెల్కీ సెదక్ అనేటువంటి పేరుకేమున్నది? నీతి. ఆయన పేరు నీతి. నీతి అనగా రక్షణ. రక్షణకు సంబంధించిన వాడు యెరూషలేము నుండి వచ్చాడు. ఆయన పేరు షాలేము రాజు. ఆయన ఏం తీసుకొచ్చాడు? ఆయన తెచ్చినటువంటివి ఏమిటి అంటే, మరి ఎందుకు తెచ్చాడో కూడా తెలియదు. యుద్ధం చేసింది వీళ్ళ కొరకు, విడిపించింది వాళ్ళని, ఆ సొదొమ గొమొర్రా ప్రాంతపు రాజుల్ని. వాళ్ళని తీసుకొస్తే షాలేము నుండి ఏమి తీసుకొచ్చాడు? ఇక్కడ మనం చూసినప్పుడు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చాను. చాలా మంది ఇవి కూడా గిఫ్ట్సేను, ఇవి కూడా గిఫ్ట్సే. రొట్టె అగ్రికల్చరల్ ప్రోడక్టే, గోధుమలు పండించి అందులో నుంచి చేయబడిన రొట్టె. రెండు, ద్రాక్షారసం కూడా అగ్రికల్చరల్ ప్రోడక్టే, ద్రాక్ష పంట నుండి సేకరించినటువంటి రసము, ద్రాక్షారసం. వైన్ అంటాం కదా, వైన్. ఈ ద్రాక్షారసం రొట్టెను తీసుకొచ్చాడు. దానిలో సింబాలిజం ఏమి ఉన్నదో తెలియదు. ఇక్కడ మనం చూసినట్లయితే సొదొమ రాజు తెచ్చి ఇస్తానన్న భాగ్యాన్ని వద్దన్నాడు. మనుషులు వద్దు, నీ సంపద వద్దు నాయన, నీ జనాన్ని నువ్వు తీసుకుపో, ఎందుకంటే అందులో మా లోతు కూడా ఉన్నాడు, తీసుకుని పో. నీ మనుషుల్ని తెచ్చాను, నీ సంపదను తెచ్చాను, నీ సంపద వద్దు, మా లోతు కూడా ఆడే వచ్చి ఉంటాడు మీ దేశంలో. మరి షాలేము రాజు వచ్చాడు రెండవ వైపు. ఆయన ఆఫర్ చేసిన సంపద అయితే షాలేము రాజు రొట్టె ద్రాక్షారసం రెండు తీసుకొచ్చాడు. ఇక్కడ మనం చూసినట్లయితే రిజెక్ట్ చేసినట్లు లేదు, రిజెక్ట్ చేసినట్లు లేదు. నాకు అక్కర్లేదయా, రొట్టె తీసేయి, ద్రాక్షారసం తీసేయి, ఎత్తకపో అనలేదు. ఎందుకంటే ఈయన షాలేము రాజు, యెరూషలేము నుండి వచ్చాడు. షాలేము లేక యెరూషలేము, సియోను, దేవుని చేత ఏర్పాటు చేసిన ప్రదేశం. అంటే సొలొమోను కానీ అక్కడ ఆలయం కట్టలేదు అనుకోండి, కానీ దేవునికి ఆ ప్రదేశము ప్రత్యేకపరుచుకున్న ప్రదేశం. దావీదుకు కూడా చూపిస్తాడు ఈ ప్రదేశాన్ని. దావీదు స్వాధీనం చేసుకుంటాడు, సొలొమోనుకు అప్పచెబుతాడు. ఈ ప్రదేశము నుండి, దేవుని ప్రదేశము నుండి ఒక రాజు వస్తాడు. ఆ రాజు మనం చూసినట్లయితే ఆయన దేవుని యాజకుడు కూడా. మనము గమనిద్దాం. ఆయన గురించి చెప్పబడినటువంటి మాట, అతడు 19వ వచన ప్రారంభంలో సర్వోన్నతుడుకు దేవుని యాజకుడు.
సర్వోన్నతుడు, దేవుళ్ళలో పరమదేవుడు. దేవుళ్ళు ఉండి ఉండవచ్చును, ఈయన సర్వోన్నతుడైన దేవుడు. ఆయనకు యాజకుడు, దేవునికి యాజకుడు అంటే దేవునికి సంధానకర్త. ఆ సంధానకర్త అయినటువంటి ఈ షాలేము రాజు ఈ బ్రాట్ గిఫ్ట్స్, రొట్టెయు ద్రాక్షారసం. సొదొమ రాజు సంపదను ఆఫర్ చేశాడు. ఉంచుకయా సంపద, బ్రహ్మాండం, ఎంజాయ్ ఇట్ సెల్ఫ్. అక్కర్లేదయ్యా, నీ సంపదతో నేను, నీ సంపద సరైనటువంటిది కాదు, ఈ సంపదతో నేనేం చేయగలను? దేవుడు అన్నాడు, ఆయన నాకు సంపదనిస్తాడు. మరి ఏమిటి? షాలేము రాజు తెచ్చాడు. ఏమి తెచ్చాడు? రొట్టెయు ద్రాక్షారసం. ఇవి రెండు దేనికి గుర్తు? క్రొత్త నిబంధనకు వచ్చేసరికి రొట్టె క్రీస్తు శరీరమునకు, ద్రాక్షారసము ఆయన కార్చిన నిబంధన రక్తమునకు గుర్తు. టైపలాజికల్లీ పాత నిబంధన ఎప్పుడు కూడా యేసు ప్రభు వారి దృక్పథంలో చూడాలి, లేకపోతే అది యూదుల గ్రంథం, మనకు సంబంధం లేనిది అవుతుంది. క్రైస్తవులు పాత నిబంధన చదువుతుంటే యేసు ప్రభు వారికి సంబంధం లేకపోతే అది యూదుల గ్రంథం, ఇశ్రాయేలీల గ్రంథం, మనకు అక్కర్లేండి. అందుకనే దీనిని అలంకారప్రాయముగా చూస్తే రొట్టె యేసు శరీరము, ఆయన కార్చిన రక్తం. తెచ్చిన ఆయన సర్వోన్నతుని యాజకుడు. ఆయన తెచ్చి అబ్రహాంకి ఆఫర్ చేశాడు, ఇద్దయ్యా యుద్ధం చేసి వచ్చావు, నీకు బహుమానం ఇది, విక్టరీ ఓవర్ ద ఎనిమీ, మరి ఈవిల్ ఫోర్స్ అనుకోండి. నీకు బహుమానం ఏమిటి అంటే ఇదిగో రొట్టె ద్రాక్షారసం, యేసుక్రీస్తు వారి శరీరం రక్తము సూచన ప్రాయముగా, టైపలాజికల్లీ అని అంటాం. దీస్ ఆర్ టైప్స్. నీకు అందిస్తున్నాం. అందించిన వారెవరు? మెల్కీసెదెకు. మెల్కీసెదెకు అనగా నీతి. ఒక్కసారి హెబ్రీ పత్రిక చూసి మనం ముగింపులో మరి ఆపివేద్దాం. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయానికి మనం వెళ్దాం. హెబ్రీ పత్రిక లేక హెబ్రీయులకు అంటే యూదులకు లేక ఇశ్రాయేలీలకు వ్రాయబడిన గ్రంథం. హెబ్రీయులకు అడ్రస్ టు జూయిష్ పీపుల్ ఆర్ ఇజ్రాయలైట్ పీపుల్. వారికి మరి ఉన్నటువంటి ఆ మనుషులకి వ్రాయబడిన గ్రంథం. వారికి తెలియజేస్తున్నాడు. 7వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మొదటి వచనం ఉన్నాడు, రాజులను సంహారము చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతనిని ఆశీర్వదించెనో, ఆ తర్వాత అబ్రహాం ఏం చేశాడు? ఏమిచ్చాడు? అబ్రహాం 10వ వంతు ఇచ్చాడు. ఇన్ రెస్పాన్స్ ఎవనికి 10వ వంతు ఇచ్చనో ఆ షాలేము రాజు మహోన్నతుడకు దేవుని యాజకుడైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజు. నీతి అనగా రక్షణను సూచిస్తూ ఉన్నది. నీతి అనగా జస్టిఫికేషన్. నీతికి లాటిన్ పదం ఏంటంటే జస్టిషియా. నీతి అనగా జస్టిస్, జస్టిషియా. దేవుని దగ్గర మనం నిలబడితే ఇతని యందు తప్పు లేదు అని దేవుడు మన గురించి తీర్పు ఇస్తే మనం నీతిమంతులు. చాలాసార్లు ఆయన నీతిమంతుడు, ఈయన నీతిమంతుడు అంటా ఉంటాం. దేవుని సింహాసనం ఎదుట మనం నిలువబడితే మనలో నో గిల్టీ. గిల్టీ అంటే దోషము లేదు అని
చెప్పబడినప్పుడు ఆ వ్యక్తిని నీతిమంతుడు అని అంటాం. ఇప్పుడు క్లియర్గా ఉండవచ్చు. వచ్చినటువంటి రాజు పేరులోనే నీతి ఉన్నది. ఆయన ఇచ్చిన పదార్థములు రొట్టె, ద్రాక్షారసం. టైపలాజికల్లీ యేసుక్రీస్తు వారి యొక్క శరీరం ఆయన కార్చిన రక్తం. ఆయన శరీరము, ఆయన కార్చిన రక్తమును బట్టి మనము నీతిమంతులముగా తీర్చబడుచున్నాం. లేకపోతే మనం నీతిమంతులం ఎట్లా అవుతాం? మనం నీతిమంతులము కానేరం. మనకు జరగని పని. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 18వ వచనాన్ని మనము చూద్దాం. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయములో 18వ వచనాన్ని మనము చూద్దాం. 3:18 ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయములో చంపబడి ఆత్మ విషయములో బ్రతికింపబడి పాపముల విషయములో ఒక్కసారే శ్రమపడెను. మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు. పౌలు అంటాడు కదా, నీతిమంతుడు లేడు, ఒక్కడునో లేడు. మరి నీతిమంతులుగా చేయాలి అంటే యేసుక్రీస్తు వారి యొక్క నలగొట్టబడిన శరీరము, కార్చిన రక్తము, అది ప్రాయశ్చిత్తం. ఆ కారణాన మనం నీతిమంతులముగా మనం మార్చబడతాం. రక్షణ దొరుకుతూ ఉన్నది. అబ్రహాముకు యుద్ధాలు చేసి బ్లడ్ షెడ్ అంటాం. బైబిల్లో కొందరు యుద్ధాలు చేసి చేతులు రక్తంతో నింపుకున్న వారు ఉన్నారు. మోషే ఇశ్రాయేలీయులను యోర్దాను వరకు, ఆవలి వరకు తీసుకొస్తే యెహోషువకు తదుపరి నాయకత్వం యెహోషువకు ఇచ్చాడు. యెహోషువ యుద్ధాలు చేశాడు. కనాను దేశంలో ఉన్న శత్రువులందరినీ సంహరించడం, పారదోలటం. యెహోషువ బ్లడ్ షెడ్, రక్తం గార్చాడు. దేవుడు మోషేకు అవకాశం ఇవ్వలేదు. నువ్వు బెస్ట్ మ్యాన్, గుడ్ లీడర్, కీప్ ఇట్ ఫర్ యువర్ సెల్ఫ్, యువర్ హ్యాండ్స్ ఆర్ క్లీన్. మరి యెహోషువకు ఇచ్చాడు. రక్తం చిందించే బాధ్యత నీది, రక్తంతో నిండిన. అట్లాగనే దావీదుకు రక్తం చిందించే యుద్ధాలు అప్పచెప్పాడు. సొలొమోనుకు నెమ్మదితో కూడిన రాజ్యమును ఇచ్చాడు. మనము గమనించినప్పుడు అబ్రహాము కూడా రక్తం చిందించి వచ్చాడు, యుద్ధం చేశాడు. కానీ నెమ్మది కలుగు చేయడానికి షాలేము రాజు, ఆయన పేరు మెల్కీసెదెకు, ఆయన నీతి, సర్వోన్నతుని యాజకుడు, నీతికి గుర్తు. ఆ రొట్టె ద్రాక్షారసం అబ్రహాముకు నీతి కలుగులాగున, ఆయన పవిత్రుడగులాగున, పరిశుద్ధుడగులాగున, పోరాటములో నుండి విడుదల కలుగులాగున రొట్టె ద్రాక్షారసం ఆయనకిస్తే ఆయన తృప్తి నొంది బదులేమిచ్చాడు? మనం చూసినట్లయితే దానికి బదులేమిచ్చాడు? 10వ వంతు చెల్లించాడా? 14వ అధ్యాయంలో మనం ఈ వృత్తాంతం చూస్తాం. ఆశీర్వదించి రొట్టె ద్రాక్షారసం ఇచ్చినప్పుడు 20వ వచనం 2వ భాగం, అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చెను. రెస్పాండెడ్ విత్ ఆఫరింగ్,
స్పందించాడు. ఎందుకు? నాకు కావాల్సింది ఇదయ్యా, నాకు రక్షణ కావాలి. రక్షణ దేనిని కలుగు చేయను? మనం మొదలుపెట్టింది సమాధానం. 7వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 3వ వచనం, అతని పేరుకు మొదట నీతికి రాజు, తరువాత సమాధానపు రాజు. మొదట నీతికి రాజు, తర్వాత సమాధాన రాజు. సో బికాస్ ఆఫ్ రైచియస్నెస్, సాల్వేషన్, పీస్ ఈజ్ కమింగ్. రక్షణ, సమాధానం. అక్కడికి వచ్చాం. మనం మొదలు పెట్టుకున్నాం సమాధానాన్ని గురించి. ఎక్కడ లభిస్తుంది? రక్షణ కలిగినప్పుడు సమాధానం. రక్షణ లేకుండా సమాధానము లేదు. ఇక్కడ షాలోం సమాధానం అంటాడు. పేరు మెల్కీసెదెకు, రక్షణ ఆయన పేరు. ఆయన వచ్చాడు. కానీ ఆయన ఏ రాజు అంటే సమాధానం రాజు. నీతి సమాధానమును అనుగ్రహించు చున్నది. ఒక రెఫరెన్స్ చూద్దాం చాలు. 32వ అధ్యాయం యెషయా 17, 32:17. యెషయా గ్రంథము 32:17 నేను చదువుతా. 32:17 మనం చూసినట్లయితే, నీతి సమాధానమును కలుగజేయును. నీతి వలన నిత్యము నిమ్మళము నిబ్బరము కలుగును. నీతి సమాధానము కలుగజేయును. హౌ పీస్ విల్ ఫ్లో ఇన్ టు అవర్ లైఫ్ త్రూ జస్టిస్, రైచియస్నెస్. రెండు ఒకటే. జుడిషియల్ టర్మ్. నీతి జుడిషియల్ టర్మ్ అంటే ఒకరు తప్పు లేని వారని దేవుని చేత తీర్పు నందినప్పుడు మన తప్పు ఆయన మీద వేసుకున్నాడు. యేసు ప్రభువారు పేతురు పత్రికలో చదివాం. ఆయన మనలను తండ్రి వద్దకు తీసుకొచ్చాడు. ఈయన తప్పులని నేనేసుకున్నానయ్యా శిలువ మీద, ఇదిగో నీ యొద్ద అనింద్యుడిగా వితౌట్ గిల్టీ నిలబెట్టుచున్నాను. యేసు క్రీస్తు వలన రక్షణ పొందిన మనము ఆయన శరీరమును బట్టి, ఆయన కార్చిన రక్తను బట్టి మనకు సమాధానము కలుగుతుంది. కాబట్టి సమాధానము, ఇందాక కొన్ని మార్గాలు మనం వెతుకుతామని చెప్పారు. తప్పించుకుని పోవడం వలన, రాజీ పడడం వలన, లేకపోతే ఆ సమస్య లేదని భ్రమలో ఉండడం. సమస్య ఉంటుంది కానీ భ్రమలో ఉండడం వలన కొందరికి సమస్య ఉంటుంది కదా. త్రాగుబోతులకి నీ లివర్ పోద్దురా నాయన అని చెప్తారు డాక్టర్లు. బాగానే ఉన్నాను కదంటే, కాకపోతే ఇప్పుడు చచ్చేవాడు ఇంకో 10 సంవత్సరాల తర్వాత పోయేది మాత్రం గ్యారంటీ అంటారు డాక్టర్. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా యూ కెన్ పోస్ట్ పోన్ ఇట్, ఎందుకంటే అదే నీ ప్రాణాన్ని తీస్తుంది అని అంటారు. అట్లాగా మనము సమస్యను పెట్టుకొని తృణీకరించి ఏమి లేదు అనుకోవచ్చును, లేక సమస్యకు చుట్టూ తిరిగిపోతున్నాం అనుకోవచ్చు, లేకపోతే లాలూచి పడడం వల్ల సమాధానం. ఇవేవి కాదు. కానీ రక్షణ పొందిన వారు అన్ని సందర్భాలలో సమాధానము కలిగి ఉంటారు. ఈవెన్ యు మే బి ఇన్ డిఫికల్టీస్, హార్డ్షిప్స్, ఇబ్బందులలో, శ్రమలలో, కష్టములలో, అవమానములలో నువ్వు నేను ఉండవచ్చు. కానీ రక్షణ మన హృదయంలో నెమ్మదిని కలుగు చేయుచున్నది. అట్టి రక్షణ అబ్రహాము దగ్గరకు వచ్చాడు. సర్వోన్నతుని యాజకుడైన మెల్కీసెదెకు అబ్రహాము దగ్గరకు వచ్చి అందించాడు. అలంకారప్రాయముగా, టైపలాజికల్.
యేసు క్రీస్తు వారి యొక్క శరీర రక్తములను అందించాడు, త్యాగమును అందించాడు, నీతిమంతునిగా మార్చబడ్డాడు. తద్వారా ఆయనలో సమాధానము ప్రవేశించినది. మన జీవితాల్లో కూడా ఇట్టి సమాధానం అనగా చివరికి నేను చెప్పినది ఏమిటనగా ఇట్టి సమాధానము దేవుడు మనకు ప్రసాదిస్తాడు, మనందరిలో ప్రసాదిస్తాడు. 2 రాజులను చెప్పాం. సొదొమ రాజు, దానిలో సమాధానము లేదు. అబ్రహాము నమస్కారం పెట్టాడు, వద్దు నాయన, నీ డబ్బులు వద్దు, నీ యొక్క సంపద వద్దు, పో బాబు, నేను దేవుని వలన పొందుతాను. ఎవరి వలనగా? సొదొమ రాజు వలన అందించబడినట్లు మనం చూస్తాం. ఇట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడగు తండ్రి, లేఖనములను మేము తరచి ధ్యానించుటకు మాకు కృప చూపినందుకు వందనములు. ధ్యానించిన ఈ లేఖనములు మా హృదయంలోనికి ప్రవేశించులాగన కృప చూపండి. అబ్రహాము పోరాటము మాకు వినిపించావు. లోతు సొదొమ ఆస్తికి, సొదొమలో ఉన్న విలాసములకు, ఆస్తికి ఆకర్షితుడైనాడు. ఇప్పుడైతే అబ్రహాము కాపాడినాడు మా తండ్రి. మరలా అబ్రహాము ప్రార్థన చేసి సోదరుని కుమారుని తప్పిస్తాడు. మా ప్రభువా, మేము అయితే మా తండ్రి లోకం వైపు చూచి మాలో సమాధానం మేము పోగొట్టుకొనకుండా మీ వైపు చూచుటకు, మీరిచ్చు సమాధానమును మేము పొందుటకు మాకు సహాయము దయచే. మీ కనికరము మాకు చూపించమని, ఇచ్చిన వాక్యం మా హృదయంలో ఫలింప చేయమని క్రీస్తు వారి శ్రేష్టమైన నామములు ఈ విన్నపాలను వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.